ఇంకా దయచేసి ఇంతవరకు అందరూ ఓర్పుతో సహనంతో ఇంతసేపు వెయిట్ చేశారు. ఇంకా కేవలం ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోతుందండి. కాబట్టి అందరు జాగ్రత్తగా విందాం. ఈ సమయంలో దేవుని సన్నిధిలో జరుగుతున్న ఈ వివాహము మనందరి ప్రార్థనలతో దీవెనలతో ముందుకెళ్దాం. ఎక్కడ మొదటిగా వీరి ఇరువురు అంగీకారాన్ని అడగబోతున్నాము. ప్రదీప్ మల్లాడి అనే నీవు మర్సీ అనే యువతిని నీ పెళ్లి భార్యగా చేసుకుని నీ జీవితంలో నీ కలిగిన దాని అంతట్లో నీ ఆస్తిలో భాగస్వామిగా చేసుకుంటానికి అంగీకరించుచున్నావా? అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో నేను ఎవరు బలవంతం చేయలేదని, భయపడలేదని, ఫోర్స్ చేయలేదని, నీ అంతటి నీవు దేవుని చిత్తము తెలుసుకుని ఈ వివాహంలోకి ముందుకొచ్చావనేది ధైర్యంగా చెప్పగలవా? చెప్పగలను. ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలను. యు ఆర్ హ్యాపీ? ఎస్. వండర్ఫుల్. అనుకోండి మైక్. మర్సీ అనే నీవు ప్రదీప్ అనే యువతిని నీ పెళ్లి భర్తగా చేసుకుని నీ జీవితంలోని నీ కలిగిన అంతట్లోని నీ ఆస్తిలోను భాగస్వామిగా చేసుకుంటానికి సమ్మతించుచున్నావా? ఈ విషయంలో నేను ఎవరు భయపెట్టలేదని, ఫోర్స్ చేయలేదని, నీ అంతటా నీవు ఇష్టపూర్వకంగా దీంట్లో అంగీకరించావని, దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈ వివాహంలో అడుగుపెట్టావని ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలను. వండర్ఫుల్. ఇరువురు వారి అంగీకారాన్ని తెలియజేశారండి. ఈ సమయంలో ఇరువురు కుటుంబాలను నిర్ణయించారు కాబట్టి, ఇప్పటికే వారి అంగీకారాన్ని తెలియజేశారు కాబట్టి, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె కుడి హస్తాన్ని పెళ్లి కుమారుడు చేతుల్లోకి, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు చెయ్యి చాపగా వారి చేతులకు అప్పచెప్పాలని వేడుకుంటున్నాను. అందరు చెప్పలు కొడదాం ఒకసారి. వండర్ఫుల్. ఇప్పుడు మీరు తీసేయండి చేతులు. సరే తీసేయండి. ఇంకా చివరికి మిగిలే ఫొటోస్ అన్ని జ్ఞాపకాలు కాబట్టి కొంచెం సహకరిద్దాం వారితో. కొంచెం వేగంగా ఉండండి ఫోటోగ్రాఫర్స్ కూడా ప్లీజ్. Got it? Done. Okay. సమయంలో you have to remove the veil. Remove the veil. సిగ్గుపడద్దయ్యా. వండర్ఫుల్. మైక్ అందించండి. మైక్. ప్రదీప్ మల్లాడి అను నేను మర్సీ అను నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతరము దేవుని నిర్ణయం చొప్పున సంతోషములోను దుఃఖములోను ఆరోగ్యములోను అనారోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు నిన్ను విడువక నిన్ను ఎడబాయక ఇతరుని ఎవరిని నొల్లక నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి మరణము మనల్ని వేరు చేయ వరకు మరణము మనలను వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట సంఘము ఎదుట కూడి వచ్చిన వారందరి ఎదుట నీతో వాగ్దానము చేయుచున్నాను. ఎవరి ఎదుట చేసావు? మెర్సీ. ఎవరి ఎదుట చేసావు? అందరి ఎదుట. దేవుడి ఎదుట, సంఘం ఎదుట, కూడి వచ్చిన వారందరి ఎదుట. ఎవరితో చేసావు? మెర్సీ. అమ్మా విన్నావు కదా, జ్ఞాపకం పెట్టుకో. వండర్ఫుల్. మైకల్ ఇప్పుడు నువ్వు చెప్పాలమ్మా, తనను చూసి చెప్పాలి. జాగ్రత్తగా చూసు. మర్సీ అని నేను
ప్రదీప్ మల్లాడి అనే నిన్ను ప్రదీప్ మల్లాడి అనే నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నా జీవిత కాల పర్యంతము దేవుని నిర్ణయము చొప్పున సంతోషములోను దుఃఖములోను ఆరోగ్యములోను కలిమిలోను లేమిలోను సుఖములోను కష్టములోను అన్ని సమయములందు నిన్ను విడువక నిన్ను ఎడబాయక ఇతరులు ఎవరిని నొల్లక నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించి నీకు లోబడి మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురము చేయదనని దేవుని ఎదుట సంఘం ఎదుట కూడి వచ్చిన వారందరి ఎదుట మీతో వాగ్దానము చేయుచున్నాను. అమ్మ, నువ్వు ఒక వర్డ్ ఎక్స్ట్రా చెప్పు. ఆయన చెప్పను, ఆయన చెప్పందు నువ్వు ఒక వర్డ్ ఎక్స్ట్రా చెప్పు. ఏం చెప్పబడుతుందా? మీకు లోబడి. రిమెంబర్, submission is the key for marriage. Submit, trust your husband. You'll have a wonderful marriage. Yeah, వీరిని ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నామండి. ఇంకో వీరి దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాలు బట్టి ఇప్పటికి వీరు దేవుని దృష్టిలో భార్య భర్తలుగా ప్రకటించబడుతున్నారు. ఎక్కడ వీరి కొరకు ఒక ప్రార్థన చేద్దాం. మన చెయ్యి వీరి వైపు చాపుదాం ఒకసారి. ఎక్కడ మనందరం మన చెయ్యి వీరి వైపు చాపుదాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా ప్రదీప్ని, మర్సీని నీ చేతులకు అప్పచెప్తున్నాను. నీ సన్నిధిలో వీరు జతపరచబడ్డారయ్యా. నీ సన్నిధిలో వీరు వాగ్దానాలు చేశారు ప్రభా. దేవ, మరణము మనల్ని వేరు చేయ వరకు నీతోనే కాపురము చేస్తానని మాట ఇచ్చారు ప్రభా. మాట ఇచ్చింది వీరు నిలబెట్టగలిగింది నువ్వు ప్రభా. దేవా, వీరు వాగ్దానాలని ముద్రించాయా, వీరి జీవితాన్ని ఫలింపజేయ్యా, వీరిని ఆశీర్వదించు ప్రభా. వీరి జీవిత కాలంలో ఏ లోటు, ఏ కొరత, ఏది తక్కువ తనకు వీలు లేదు ప్రభా. ఇదిగో నీ హస్తము వీరు తోడుండాలి. నీ రెక్కల చాటులో వీరు ఉండాలి. ప్రతి పితరుల దోషములు, పాపము, కీడు, నష్ట, శాపము, తెగులు నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తంలో కొట్టివేయబడునుగా అని ప్రకటిస్తున్నాను. నూతన అభిషేకం, నూతన ప్రారంభము, సమాధానకరమైన ఫలించే జీవితం, అభివృద్ధి చెందే జీవితం, నీలో నాటబడి నీతో జత వేయబడి దేవా ఈ లోకానికి మాదిరికరంగా జీవించే కుటుంబంగా చేయ్యా. నీ తలంపులు గొప్పవే. ఇరువురిని సిద్ధపరుస్తూ వచ్చావు. నువ్వు ఏ రీతిగా వీరి జీవితం ద్వారా నీ నామానికి మహిమ తెస్తావో ఆశతో ఎదురు చూచునుగా నామములు అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ప్రదీప్, నీ భార్యగా అంగీకరిస్తానికి ఏమైనా తీసుకొచ్చావా? వెరీ గుడ్. వివాహం నకును నిత్య నమ్మకానికి స్థిరమైన ప్రేమకి గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు ఈ రింగిని ధరింపజేయుచున్నాను. చప్పట్లు కొడదామండి. వివాహమునకును నిత్య నమ్మకానికి స్థిరమైన ప్రేమకి గుర్తుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ ఉంగరాన్ని ధరింపచేయుచు. చప్పట్లు కొడదామండి. అందరు బిగ్గరగా, సంతోషంగా ఉన్నవారు అందరూ బిగ్గరగా చప్పట్లు కొడదాం.
యూఆర్ కమింగ్ ఇన్ ద కవెనెంట్. ఆ నిబంధనకు సాదృశ్యం చూపిస్తుంది. సుందరరావు గారు ప్రార్థన చేసిన తర్వాత గార్లెండ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫోటోగ్రాఫ్స్. ఇరువురు మోకరిస్తారు. దయచేసి చివరి ప్రార్థనలతో. ఓకే, దయచేసి ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మోకరిస్తారు. వీరిని దీవించబోతున్నాము ప్రార్థనలతో. అటువైపు తిరగాలి, మీరు అటువైపు తిరగాలి. ఇద్దరు దగ్గరికి రావాలి, ఇద్దరు బాగా దగ్గర రావాలి. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదామండి. ఇది చివరి ప్రార్థనలు, చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. దైవజనులు క్రిస్టోఫర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ సేవకులు మన చేతులు వారి వైపు చాపుతాం. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు ప్రభా. మల్లాడి ప్రదీప్ ని మర్సిని నువ్వు జతపరిచిన విధానం బట్టి మరొకసారి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రణాళికలో వీళ్ళు జతపరచబడ్డారని, నువ్వు ఏర్పరచుకున్న సమయంలో వీరు జతపరచబడ్డారని, నీ గొప్ప తలంపుల చేత వీరిని ఏకపరుస్తున్నావు అని నమ్ముచున్నాము ప్రభా. వీరిరువు అనేక మందికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా చే ప్రభా. వీరి నుండి వచ్చే తండ్రి ప్రతి విత్తనము, ప్రతి బిడ్డ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చే ప్రభా. ఈ కుటుంబంలో నీ సమాధానము, ఏక మనసు, ఏకాత్మ, నీ పరిశుద్ధాత్మ కార్యము, ప్రేమ, ఐక్యత, గౌరవము ఉండటానికి నీవే సహాయం ఇచ్చి నడిపించి, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తును అన్న మాటను, వాగ్దానాన్ని వీరి పట్ల నిశ్చయంగా నెరవేర్చి ఈ రోజు మొదలుకొని వారి జీవితకాలం అంతటినీ తండ్రి నీవే వర్ధలింపజేసి ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి చివరికి అందరూ కలిసి ఏకబిద్దామండి. పరిశుద్ధుడా, ఇదిగోనయ్యా మల్లాడి ప్రదీప్ నీ చేతులకు అప్పచెప్తున్నాను, మర్సీ నీ చేతులకు అప్పచెప్తున్నా. ఇరువురిని చూడయ్యా, నీ హస్తము వీరిపైన ఉండాలయ్యా. ఈ నూతన ప్రారంభానికి కావాల్సిన అభిషేకాన్ని దయచేయమని అడుగుతున్నాను. వీరు మనోనేత్రాన్ని తెరువు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమతో జీవించాలి. నీ ప్రేమతో నింపు ప్రభువా.
నూతన అభిషేకాన్ని వేడుకుంటున్నాను ప్రభు ఇరువురి పైన. దేవా, నీవే వీరిని కప్పయ్యా, నీవే వీరిని ఆశీర్వదించయ్యా. వీరు చేయును ప్రతి పని నజరేయుడైన యేసు నామములో సఫలత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈ కుటుంబం అన్ని విషయాలు ఆశీర్వదించబడి, దీవించబడి, ఫలించునుగా కానీ ప్రకటిస్తున్నాను. తగిన సమయంలో తగిన దీవెనలతో, తగిన అవకాశాలతో, తగిన ఆశీర్వాదాలతో వీరన్ని విషయంలో యేసు నామములో ఆశీర్వదించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. తగిన కాలంలో గర్భఫలము వీరికి దయచే ప్రభువా. వీరు చేయన ప్రతిదీ నీకు అంగీకారంగా ఉండాలి. వీరి యమనకాల జీవితాలను ఇంతవరకు నీ కొరకు నడిపించావు, పరిశుద్ధంగా కాపాడావు, ఎన్నో పోరాటాల మధ్య నిలబెట్టావు. ఇదిగో ఈ నూతన ప్రారంభంలో నీ అగ్ని వీరి పైన ఉండాలి. మూడో మనుషుడికి చోటు ఉండకూడదు ప్రభువా. ఏ అపవాదికి చోటు ఉండకూడదు ప్రభువా. వ్యర్థమైన నాలుకలకు చోటు ఉండకూడదు ప్రభువా. విషపు చూపుకి చోటు ఉండకూడదు ప్రభువా. నీ రక్తముతో ముద్రించి ప్రతి రాత్రి పగలు నీ కొరకు పడిన సేవ ప్రయాసను ఎరుగున్నాం. ఆ దీవెనంతా తన కుటుంబంలో చూసినట్లుగా నీవే ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడొచ్చిన మనందరూ తోడుండి, ముఖ్యంగా దేవుని సన్నిధిలో జతపరచబడిన ప్రదీప్ మసీకును, ఇక్కడ ఉన్న ఇరువురి కుటుంబాలకును, జతపరచబడిన వీరి కుటుంబాలు, మనము అందరూ క్షేమముతో, ఆరోగ్యముతో, దేవుని జ్ఞానముతో, ఆయన ముఖ కాంతి ప్రభు మన పైన ప్రకాశింపజేసి మన సరిహద్దుల్ని విశాలపరిచి సమృద్ధితో, క్షేమముతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి.
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో నూతన వధువులు సంతకం పెట్టి ఆ తర్వాత సర్టిఫికెట్ అందించే సమయానికి మళ్ళీ అది కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంక్రమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను ఈ సంక్రమం. ఈ హృదయాలలో కలగాలి ఈ భావము. సంతోషము ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యం, ఇది అసాధ్యము. ప్రభు స్థిరపరిచిన కార్యము. ప్రభు స్థిరపరిచిన కార్యము. ప్రభు స్థిరపరిచిన కార్యము. ఈ సమయంలో వారు సంతకాలు పెట్టిన తర్వాత సర్టిఫికెట్స్ ప్రదానం చేయబడుతుంటాయి. మరి అదే సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వడానికి డాక్టర్ విజయ్ గారు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నాను. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఈ సమయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పైన వాళ్ళు సంతకాలు పెడుతుంటుండగా వధూవరులు పాట పాడుకుంటూ అలాగే ఆనందంలో కొనసాగుదాము.